అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే బీఈడి ప్రవేశాలకు రేపు ధృవపత్రాల పరిశీలన అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. బీఈడి ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 16, 17 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. విద్యార్థులు ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హైదరాబాద్లోని యూనివర్సిటీలో మీరు హాజరు కావాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అని ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ గ్రేడ్లలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మనకు తెలియజేస్తున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ITI.ap.gov.in పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. తప్పులు లేకుండా జూన్ 10 లోపు మీరు అప్లై చేసుకోవాలనే విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా వెబ్సైట్లో 10th సప్లిమెంటరీ హాల్ టికెట్లను ఇచ్చాడు. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని మనకు పరీక్షల విభాగం డైరెక్టర్ తెలియజేస్తున్నారు. bsc.ap.gov.inలో మనకు దీనికి సంబంధించిన హాల్ టికెట్ అనేది పెట్టడం అనేది జరిగింది. స్కూల్ లాగిన్ నుంచి కానీ విద్యార్థి వ్యక్తిగత వివరాలతో కానీ బుధవారం ఉదయం నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా 888కి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. 2024లో SSC లేదా సమాన పరీక్షలో రెగ్యులర్గా పాస్ అయిన విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 31/12/2024 నాటికి 18 ఏళ్ళు నిండకుండా ఉండాల్సి ఉంటుందని ఇచ్చినాడు. SC/ST కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్ళు నిండకుండా ఉండాలి. 10థ్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వివరాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్కి సంబంధించి కూడా SCలకు 15%, STలకు 6%, BCAకు 7%, BCBకి 10%, BCCకి 1%, BCDకి 7%, BCEకి 4 చొప్పున రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫిజికల్ అండ్ క్యాపిటల్ 5%, క్యాప్ వాళ్ళకు 2%, NCC వాళ్ళకు 1%, స్పోర్ట్స్ కోటా వాళ్ళకు 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకు 0.5%, ప్రతి కేటగిరీలోనూ 33.33%. సమాంతరంగా బాలికలకు రిజర్వేషన్ కేటాయించడం అనేది జరుగుతుంది. మనకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం అనేది ఉంది. నూజివీడు, ఇడుపలపాయ, శ్రీకాకుళం, ఒంగోలు, IIITలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కో ఇన్స్టిట్యూట్లో 1000 సీట్లు అనేటివి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 100 సీట్లు అనేటివి ఉన్నాయి. మొత్తం మనకు 4400 సీట్లు అనేటివి ఉన్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇచ్చినాడు. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించి స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థుల యొక్క పేర్లు అనేవి మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, పాఠశాల ప్రాధాన్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలలు అనేటివి ఉన్నాయి. మొత్తం సీట్లు 3195 సీట్లు అనేటివి ఉన్నాయి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న 575 సీట్లలో ప్రవేశాలు కూడా కల్పించడం అనేది జరుగుతుంది. 3 మైనారిటీ, 7 సాధారణ జూనియర్ కళాశాలల్లో మొత్తం మనకు 1149 సీట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇంకా డిగ్రీ కాలేజ్ వచ్చేసి నాగార్జున సాగర్లో ఉంది. దీంట్లో 152 సీట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 16 నుంచి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ నెల అంటే మే 20 నుంచి 22 వరకు డిగ్రీకి సంబంధించి 23న కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మైనారిటీ స్కూళ్ళల్లో కానీ, ఇంటర్ కాలేజీలలో కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్తో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీపీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. మే 31 వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. జూన్ 7 వరకు 500 ఫైన్తో, జూన్ 14 వరకు 1000 రూపాయల ఫైన్తో అప్లై చేసుకోవచ్చు. జూన్ 25వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సెలెక్షన్లు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.